హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదే ఒక సినిమా గురించి. కానీ ఇది మామూలు సినిమా కాదు. కేవలం ఒకే ఒక ప్రోమోతో మొత్తం ఇండస్ట్రీలోనే ఒక పెద్ద తుఫాను లాంటిది సృష్టించింది. అసలు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు దారితీసిన ఆ సినిమా ఏంటి? అదేనండి, ఉస్తాద్ భగత్ సింగ్. అసల ప్రశ్న ఏంటంటే, ఒక సినిమా ప్రోమోకి బాక్సాఫీస్ రికార్డుల గురించి ఏకంగా దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి సంబంధమేంటి? ఎలా జరిగిందిదంతా? ఒక ప్రాంతీయ సినిమా ప్రోమో నేషనల్ లెవెల్లో అందరి అటెన్షన్ ఎలా గ్రాప్ చేయగలిగింది? పదండి, దీని వెనకున్న కథ ఏంటో చూద్దాం. ముందుగా కథలోకి వెళ్తే, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ గొడవ, ఈ బజ్ కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదన్నమాట. బాక్సాఫీస్ దగ్గర వాళ్లు తీసుకున్న ఒక డేరింగ్ స్టెప్ వల్ల ఇదిప్పుడు నేషనల్ లెవెల్ టాపిక్ అయిపోయింది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు దురంధర్ 2 పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో రిలీజవుతున్న సినిమా. దానితో పోటీపడటానికి చాలా సినిమాలు భయపడి వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ టీం ఏం చేసిందో తెలుసా? వాళ్ళు వెనక్కి తగ్గలేదు. పైగా రిలీజ్ డేటుని ఇంకా ముందుకు జరిపి మేము డైరెక్ట్గా పోటీకొస్తున్నాం అని ప్రకటించారు. అంటే ఆలోచించండి, ఇండస్ట్రీలో ఇది ఎంత పెద్ద షాకింగ్ న్యూస్ అయ్యుంటుందో. అసలీ పోటీకి ఇంత సీని ఎందుకు క్రియేట్ అయిందంటే కారణం ఈ నెంబర్ 32 కోట్లు. ఇది ఓజీ సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ ప్రీమియర్ కలెక్షన్ రికార్డ్. ఇప్పుడు దురంధర్ 2 ఈజీగా ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సరిగ్గా అలాంటి టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బరిలోకి దిగడంతో ఇప్పుడు ఈ క్లాష్ నేషనల్ బాక్సాఫీస్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఓకే, ఇంత పెద్ద పోటీకి సై అనడానికి మేకర్స్కి అంత ధైర్యం, అంత నమ్మకం ఎక్కడ్నించొచ్చింది? అందరిలో ఇంత జోష్ నింపిన ఆ ప్రోమోలో ఏముందసలు? పదండి, ఆ ప్రోమో సంగతేంటో వివరంగా చూద్దాం. సోర్స్ ప్రకారం మొదట ఈ పాట లిరిక్స్ని జస్ట్ టెక్స్ట్ లాగా రిలీజ్ చేశారట. అప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చిందట, అబ్బా ఈ లిరిక్స్కి ట్యూన్ కట్టడం కష్టమేమో అని. కాని ఆ డౌటే పాట మీద ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పెంచేసింది. కానీ ఆ డౌట్స్ అన్నింటినీ బద్దలు కొడుతూ ప్రోమో బయటకొచ్చింది. అదొక పవర్ఫుల్ సిచ్యువేషనల్ సాంగ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మాస్ ఇమేజ్కైతే పర్ఫెక్ట్గా సింక్ అయింది. చాలామందికి ఈ పాట వినగానే లియో సినిమాలోని నా రెడీ సాంగ్ వైబ్స్ గుర్తొచ్చాయట. ఇక దేవిశ్రీ ప్రసాద్ అంటే డిఎస్పీ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అదరగొట్టేశాడు. ఫ్యాన్స్కైతే ఫుల్ మీల్స్ అన్నమాట. సరే, ప్రోమో క్రియేట్ చేసిన హైప్ అయితే మామూలుగా లేదు. ఇది పక్కన పెడితే సినిమా గురించి అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ థింగ్, సినిమాకి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే U/A సర్టిఫికెట్ వచ్చింది. సో ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఇక సినిమా రన్ టైం విషయానికొస్తే 2 గంటల 29 నిమిషాలు, అంటే దాదాపు 2.5 గంటలు. ఈ రోజుల్లో ఇది పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే కథలో అనవసరమైన సాగదీతలు లేకుండా క్రిస్ప్గా, టైట్గా ఉంటుందనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వాళ్ల కోసం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి. మార్చి 12న సాయంత్రం 5 గంటలకి ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో వచ్చేస్తోంది. ఆ తర్వాత సినిమా రిలీజ్కి ఓ 5 రోజుల ముందు అఫీషియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. సో ఫుల్ పండగే. రైట్, ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మనం సినిమా గురించి జరుగుతున్న ఒక పెద్ద డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇంత హైప్ ఉన్న ఈ సినిమా కథ ఒరిజినలా లేక రీమేకా? ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రోజు నుండి కూడా ఇది తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన తేరీ సినిమాకి రీమేక్ అనే రూమర్ చాలా బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే దీనిమీద పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఫాలో అవుతున్న సోర్స్ వాళ్ళసలు తేరీ సినిమా చూడలేదట. సో వాళ్ల నుండి రివ్యూ వచ్చినప్పుడు ఒరిజినల్తో పోల్చి చూడకుండా దీన్ని ఒక కొత్త సినిమాగా ఎలా చూస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం సినిమా హైప్ గురించి, కంటెంట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ఒక పెద్ద ఆఫ్ స్క్రీన్ ప్రాబ్లం వచ్చిపడింది. ఇది సినిమా రిలీజ్ ప్లాన్స్నే తలకిందులు చేసే అంత పెద్ద లీగల్ ఇష్యూ. ఈ తెలంగాణ ప్రీమియర్ ఇష్యూ ఏంటో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, తెలంగాణ హైకోర్టు రూల్ ప్రకారం ప్రీమియర్ షోలు వెయ్యాలన్నా, టికెట్ రేట్లు పెంచాలన్నా 90 రోజులు ముందే పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రాబ్లమేంటంటే, రిలీజ్ డేట్ని సడన్గా ముందుకు జరిపారు. దాంతో ఆ 90 రోజుల డెడ్లైన్ని మీట్ అవ్వడం ఇంపాసిబుల్. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటి ఇబ్బంది లేదు.
దీంతో సినిమా బిజినెస్లో గవర్నమెంట్ కోట్ల జోక్యం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక పెద్ద డిబేట్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయంపై సోర్స్ కూడా తమ అభిప్రాయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. సినిమా ఇండస్ట్రీ బిజినెస్లో గవర్నమెంట్, హైకోర్టులు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదని వాళ్లు అంటున్నారు. సో ఫైనల్గా చూసుకుంటే మనం ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగాం. ఒకవైపు ఆకాశాన్ని తాకే అంచనాలు, మరోవైపు దాటడానికి వీల్లేని చట్టపరమైన అడ్డంకులు. ఈ రెండింటి మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ భవిష్యత్తేంటి? ఈ హర్డిల్స్ అన్నింటినీ దాటుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.